నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎన్నికల అధికారులు గుర్తింపు పొందిన పార్టీ నాయకులతో సమన్వయ సమావేశం. మదనపల్లి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఎన్నికల అధికారులు, తహసీల్దార్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమన్వయ సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ మరియు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ తదితర అంశాలపై చర్చలు జరిపిన అధికారులు ఓటరు సవరణ ప్రక్రియను పారదర్శకంగా రూపొందించాలని సూచించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం. పొంగనూరు పట్టణంలో నియోజకవర్గం వ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశం నిర్వహించిన జన సైనికులు. నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నిర్మాణం, ప్రభుత్వ విస్తరణ, కార్యకర్తల వివరాల సేకరణపై చర్చించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామంలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుగ్గా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమం పథకాలను ప్రతి ఓటర్కు తెలిసేలా చేస్తూ మన పార్టీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు జన సైనికులకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశానికి చేసినటువంటి నా పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా పొంగనూరు జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కలవడానికి కారణం ఏమంటే, నిన్న మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ బలోపేతం కోసం రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో సంబంధించి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం, అంటే పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన ఏ పదవులు ఉంటాయో, ఎవరికి ఏ ఆసక్తులు ఉంటాయో ఆ వ్యక్తులకు సంబంధించి పార్టీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో మా పొంగనూరు నియోజకవర్గం సంబంధించి మన పట్టణాధ్యక్షులు నరేష్ రాయల్ గారు, అదేవిధంగా రూరల్ అధ్యక్షులు విరూపాక్షి గారు, అదేవిధంగా సోమవారం సంబంధించి మా నాగభూషణ్ గారికి మా పవన్ కళ్యాణ్ గారు స్థానం కల్పించారు మా పొంగనూరు సంబంధించి. ఇది చాలా హర్షించదగ్గ విషయం, చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మా పార్టీ జనసేన పార్టీ కానీ కష్టపడిన కార్యకర్తకి కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా సముచిత స్థానం తగ్గుతుంది. అదేవిధంగా నిస్వార్థంగా పనిచేసే కష్టానికి ఎప్పుడూ కూడా విలువ ఉంటుందనే దానికి నిదర్శనమే వీళ్ళు ముగ్గురు కూడా. చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, జనసేన పార్టీ ఆవిర్భావం నుండి కూడా మేమందరం కూడా ఐకమత్యంతో పొంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం, జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఇలాంటి వ్యక్తులకి మా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మంచి సముచితాన్ని ఇచ్చారు. అందుకు మా జనసేన పార్టీ పొంగనూరు నియోజక కార్యకర్తలందరి తరఫున కూడా మా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మన పొంగనూరు నియోజకమే కాదు, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నట్టు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు పర్యటించి ఖచ్చితంగా మంచి వ్యక్తులకి మంచి పోస్టులు ఇప్పించి, మంచి పదవులు ఇప్పించి జనసేన పార్టీ నిర్మాణం, జనసేన పార్టీ అభివృద్ధికి మీరందరూ కూడా మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని పార్టీని మరింత బలోపేతాన్ని చేస్తారని ఆశిస్తూ జై హింద్, జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటరీలో సమాచార సేకరణ కమిటీలో నాకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే 2014 నుంచి పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా మేము పార్టీలో కష్టపడుతున్నాం. మా కష్టానికి తగిన బాధ్యత ఈరోజు ఇచ్చారని కోరుకుంటున్నాను. అలాగే మేము మాకు కొంత 2014 నుంచి పనిచేసినా కూడా కొంత సరైన అవకాశం రాలేదని మేము కొంత ఆందోళన చెందుతా ఉంటుంది. కానీ ఈరోజు మాకు ఈ బాధ్యత అప్పగించడం వల్ల
పవన్ కళ్యాణ్ సార్ దృష్టిలో కూడా మేమున్నామని మాకు అవకాశం ఇచ్చిన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నిష్పక్షపాతంగా వ్యవహరించి కమిటీలో మా ముగ్గురికి అవకాశం ఇచ్చినందుకు ఈ సెలక్షన్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించి నిర్వహిస్తామని చెప్పి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. రాజంపేట పార్లమెంటు సమాచార సేకరణ కమిటీలో నాకు బాధ్యతలు ఇచ్చినందుకు మా అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా నియమించిన కేకే సార్ గారికి, ముఖ్యంగా మాకు ఈ బాధ్యతలు కాకుండా పార్టీ నుంచి ముందు నుంచి మాకు వెన్నంటి నడిపి మమ్మల్ని ముందరకు పోయి చేసిన మా అన్న సింగిల్ విండో చైర్మన్ పగడా రమణ గారికి, పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఓసి చిన్నారాయలు గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారికి మరియు గోలా సోమశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.